ఓకే. డేటా టైప్ అనేది డిసైడెడ్ బై కంపైలర్. బేస్డ్ ఆన్ వాల్యూ. ఓకే. అండ్ రెండో పాయింట్ ఏంటి? ఇట్ విల్ గివ్ కంపైల్ టైమ్ ఎర్రర్. మీరు కోడ్ రాసేటప్పుడే ఏదన్నా ఎక్సెప్షన్స్ ఉంటే త్రో చేసిద్ది, చూపించిద్ది. అర్థమైందా? అర్థమైందా లేదా? ఎస్ సార్. మీరు మౌనం. ఎస్ సార్. ఎస్ సార్. తెలిస్తే తెలిసిందని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. వాల్యూ నేను ఇక్కడ స్ట్రింగ్ టైప్ అన్నా. నేను స్ట్రింగ్ అన్నప్పుడు స్ట్రింగ్ టైప్ మాత్రమే తీసుకునిద్ది. వేరే టైప్ ఇచ్చాను అనుకో, కంపైలర్ నీకు సింటాక్స్ ఎర్రర్ బాబు, సింటాక్స్ ప్రాబ్లమ్స్ అని చెప్పిద్ది. ఎస్టిడి ఈజ్ నాట్ నల్ హియర్ అండ్ యు ఆర్ అసైనింగ్ సమ్ అదర్ వాల్యూస్. ఫ్లోటింగ్ పాయింట్ నంబర్ అంటున్నాం, ఇక్కడేమో స్ట్రింగ్. సో కంపైల్ టైం ఎక్సెప్షన్ చేసింది. ఓకే. ఇట్లానే ఇంకో కీవర్డ్ ఉంది, డైనమిక్ కీవర్డ్. ఇది కూడా వేరియబుల్స్ ని డిక్లేర్ చేయడానికి వాడతారు. ఇదేంటంటే డైనామిక్. ఇది కూడా సిస్టమే డిసైడ్ చేసిద్ది. ఫర్ ఎగ్జాంపుల్, అమౌంట్ ఈక్వల్స్ టు 200, 2000. ఓకే. ఓకేనా? చూడండి ఇక్కడ చాలా క్లియర్గా, ఇది వేరియబులే. ఇందాక వేర్ వాడారు, ఈసారి డైనమిక్ వాడుతున్నారు. డైనమిక్ వేర్ రెండు సేమ్ గా పనిచేస్తాయి. ద డేటా టైప్ వుడ్ బి డిసైడెడ్ బై ఎవరు? సిస్టమ్ ఓన్లీ. ద డేటా టైప్ డిసైడెడ్ బై సిస్టమ్. ఓకే. నేను అమౌంట్ అనేది ఇప్పుడు ఏంటి డేటా టైపు? ఇక్కడ చూడండి, ఏమన్నా అర్థం అవుతుందా? ఇక్కడ చూడండి, క్లియర్ గా చెప్తుంది కంపైలర్. నువ్వు కోడ్ రాసేటప్పుడే అది ఆ డేటా టైప్ ఏందో నీకు అర్థమవుతుంది. వేర్ కీవర్డ్ మీదకి వెళ్తే స్ట్రింగ్ అని నీకు అర్థమైంది. డైనమిక్ వచ్చా, నీ కోడ్ రాసేటప్పుడు అక్కడ ఏం డేటా టైప్ ఉందో అర్థమైందా? ఏమన్నా చెప్తుందా? లేదు సార్. ఏం చెప్పట్లేదు సార్. ఏం చెప్పట్లేదు కదా. ఎస్ అది సార్. ఎప్పుడు అర్థమైంది? అది అక్కడ ఏ డేటా, ఆ వేరియబుల్ కి నేను ఏ డేటా టైప్ వాడాలో ఎప్పుడు అర్థమైంది అంటే, నువ్వు రన్ చేస్తావు చూసావా, ప్రోగ్రామ్ రన్ ఎస్ సార్. చేస్తావు. ఇప్పుడు నేను రన్ చేస్తాను చూసావా, వైల్ ఎగ్జిక్యూటింగ్ ఓన్లీ ఇట్ విల్ డిసైడ్. ఇది కూడా సిస్టమే డిసైడ్ చేసిద్ది, ఇది కూడా సిస్టమే డిసైడ్ చేసిద్ది. కానీ ఇదేంటి, కోడ్ రాసేటప్పుడు ఆర్ కంపైల్ టైం బిల్డ్ చేసేటప్పుడే చెప్పేసిద్ది. నువ్వు కోడ్ రాసేటప్పుడే అర్థమైపోయింది. అరే బాబు, ఇక్కడ నువ్వు స్ట్రింగ్ ఉంది, ఇక్కడ క్లియర్గా చూడు, డేటా టైప్ నీకు ఆల్రెడీ తెలుసు, అక్కడ స్ట్రింగ్ ఉంది. స్ట్రింగ్ లో వేరే వాల్యూస్ ఏదైనా చేస్తే అక్కడ ప్రాబ్లం అని చెప్తుంది. ఇక ఇదేంటి, నువ్వు ఏదైనా రాసుకోరా అబ్బాయి, డైనమిక్ అన్నావు, నేను రన్ టైంలో నువ్వు ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు చెప్తా, అప్పుడు దా నేను చెప్పను. ఇప్పుడు ఈ అమౌంట్ నంబర్ అనుకున్నావు కదా, ఇక్కడ ఏమిచ్చినా ఏం మాట్లాడదు ఇది. అర్థమైంది ఇక్కడ? ఎస్ సార్, అర్థమైంది సార్. ఎస్ సార్. ఇది కంపైల్ టైంలో నువ్వు ఏం చేసినా ఏం మాట్లాడదు. నువ్వు వన్ టైం. ఏదైనా ఇచ్చుకోరా అబ్బాయి. ఓన్లీ ఓన్లీ రన్ టైమ్ లోనే వన్ డిసైడ్ టైం. చేస్తుంది. ఇది అయితే కంపైల్ టైంలో నువ్వు ఇక్కడ వేర్ అన్నావు. వేర్ అంటే బై డిఫాల్ట్ గా నేనేం డిసైడ్ చేశానంటే స్ట్రింగ్ అని డిసైడ్ చేశా. స్ట్రింగ్ లో వేరే వాల్యూ పెడతానంటే ఒప్పుకోను, కంపైల్ టైంలోనే చెప్తున్నా కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ నిద్రపోయిద్ది. డైనమిక్ అన్నప్పుడు ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిసైడెడ్, ద డేటా టైప్ ఈస్ గోయింగ్ టు బి డిసైడెడ్ ఎట్ రన్ టైమ్ వైల్ ఎగ్జిక్యూషన్. ఇప్పుడు చూడండి, కంపైల్ టైంలో చెప్పే ఇష్యూనే రన్ టైంలో చెప్పిద్ది. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్స్ వస్తే సి షార్ప్ మొత్తం లేపడేది. అర్థమైంది. అర్థమైంది, ఇంటర్వ్యూ కూడా ఈజీగా చేసేసుకుంటారు. ఓకే సార్. ఇప్పుడు దాకా ఇక్కడ డేటా టైప్ చూసారా?
మీకేం అర్థం కాదు. ఓకే. సో ఇప్పుడు చూస్తే తన్నిద్ది. అనలేదేంటి? ఇదేంటి? అమౌంట్ అనేది పైన ఏమన్నా ఉందా? లేదు కదా. ఇది ఎక్సెప్షన్ త్రో చేయాలిగా. అక్కడ సెమికోలన్ పక్కన 3 డాట్స్ ఉన్నాయి సార్, క్లాస్ కి కాదు ఐడెంటిఫై కాదు. చేయండి. ఆహా. ఇక్కడ రన్ టైంలో ఇది ఎక్సెప్షన్ త్రో చేయాలి. ఏం చేశారేంటి? ట్రై క్యాచ్ ఏమన్నా పెడతాం. అసలు ఏం జరగలేదు కదా, అదేంటి వెరైటీగా. ఇప్పుడు నీ కంపైల్ టైంలో స్టూడెంట్ ఇది క్రియేట్ చేసి ఇక్కడ ఇచ్చినప్పుడు ఎర్రర్ త్రో చేసి, సరే అదే చేద్దాం. రాజు అని పెట్టి దీన్ని రామ్ అని పెట్టాం. 2000 అని పెడదాం. నువ్వు వేరే డేటా టైప్ ఏదైనా ఒకటే కదా. ఇది ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటారు. తర్వాత మాట్లాడదాం. ఎక్సెప్టెడ్ మెసేజ్. దాన్ని వచ్చిందా రాదా? ఈ కోడ్ నాకు ఎక్సెప్షన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇది రన్ టైంలో నీకు ఎక్సెప్షన్ త్రో చేయాలి. దాన్ని కొత్తగా మార్చారా? ఏ? ఇదేంటి? ఏమి ఇచ్చినా తీసేసుకుంటుంది డైనమిక్. అసలు ఎక్సెప్షన్ లేదు. ఫీచర్ మార్చారేమో. యాక్చువల్గా డైనమిక్ అంటే ఏంటంటే ఇట్ విల్ త్రో ద ఎక్సెప్షన్. ఇప్పుడు ఒక డేటా టైప్ డిసైడ్ చేశారు. ద డేటా టైప్ యు ఆర్ చేంజింగ్ ఫ్రమ్ స్ట్రింగ్ టు ఇంట్ కదా. ఎస్. చూడండి ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది. డైనమిక్ అనేది విల్ బి రిజాల్వ్డ్ ఎట్ రన్ టైమ్. ఆపరేషన్స్ వుడ్ బి రిజాల్వ్డ్ ఎట్ రన్ టైమ్. ఓకే. సో మేజర్ డిఫరెన్స్ ఇది. డైనమిక్ అనేది వాల్యూ ఎప్పుడు రిజాల్వ్ అవుతుంది, డేటా టైప్ ఎప్పుడు డిసైడ్ అవుతుంది, ఎట్ రన్ టైమ్ వైల్ రన్ రన్నింగ్ టైమ్ ద లో. ప్రోగ్రామ్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ డిసైడింగ్. ఏమన్నా ఎక్సెప్షన్స్ ఉంటే కూడా రన్ టైమ్ లోనే చెప్పిద్ది, మధ్యలో ఏం మాట్లాడదు అది. ఓకేనా. సో దట్స్ వాట్ డిఫరెన్స్ బిట్వీన్ వేర్ అండ్ డైనమిక్ కీవర్డ్స్. ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది. ఇంటర్వ్యూలో ఏం అడుగుతారంటే ఇవే అడుగుతారు.